దీవెన ఏం చేస్తున్నావు? చికెన్ కడుగుతున్నావా? సరేనండి, ఈరోజు అయితే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. నేను దీవెన అయితే చికెన్ కడుగుతూ ఉంది. ఏం నేనా లావుగా ఉన్నాయా? ఇది కట్ చేసి నువ్వు అంతలో చికెన్ కడుగు, నేను ఉల్లిపాయను పచ్చిమిర్చి కట్ చేస్తాను. ఓకేనండి, చికెన్ కర్రీలోకి కావాల్సింది మొత్తం అయితే రెడీ చేసేసుకున్నాను. టమాటా, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్టు, అది వచ్చేసి ఇంకా పచ్చిమిర్చి అయితే ఇంకా నూరేసాను కచ్చాపచ్చగా. అయితే ఇది సాంబార్ పొడి, కారం, సాల్ట్ అనమాట. ఇంకా చికెన్ ముఖ్యంగా కావాల్సింది చికెన్ అయితే ఇంకా నీట్గా శుభ్రం చేసేసింది దీవెన అయితే. ఇంకా దీవెన నేను కలిసి అయితే చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాము. ఇంకా మన సబ్స్క్రైబర్స్ మొత్తం అయితే చాలామంది కామెంట్ చేసి అడుగుతున్నారు, రాజీ వంటలు చేసేటప్పుడు దీవెన నువ్వు కూర్చొని చేస్తుంటే చాలా బాగున్నాయి, ఇంకా దీవెన కనిపించట్లేదు అయ్యిది అని చెప్పేసి మన ఛానల్ వాళ్ళందరికి కలిసి ఇంకా హాయ్ చెప్పు. హాయ్ అండి. ఇంకా నేను దీవెన అయితే చాలా రోజుల తర్వాత కలిసి అయితే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాము. ఇంకా మాకు కెమెరా వీడియో తీసేది ఒక తెలుసా, వాళ్ళిద్దరు అనమాట. సాస్ గడ్ వీడియో బాధిస్తాడు. తినా ఆన్ చేసా ఇది కిందది. సరేనండి, ముందుగా అయితే గ్యాస్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకుందాం. ఇది మా పెళ్ళి నాన్న వచ్చాడు చూపిపో. బాగా అయితే ఇప్పుడే పని నుంచి వచ్చాడు. హాయ్ చెప్పమా. హాయ్ అని చెప్పి ఓకేనండి, డేస్ అయితే వేడాను కదా, ఆయిల్ పోసేసుకున్నాం. ఆయిల్ అయితే పోసేసుకున్నాం కదండి. ఇంకా ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇంకా ఉల్లిపాయ, టమాటా మొత్తం వేసేసుకోవాలి. ఇంకా అవ్వాలా ఇప్పుడే మొదలు పెట్టింది. రావా వీడియో దిద్దు. మేద్దరు మాట్లాడేటప్పుడు ఓయ్ ఇప్పుడు కాదు ఉండు. ఇటు చూపి మా ఇద్దరికి వెళ్ళి. సరేనండి, ఆయిల్ అయితే వేడింది కదా, ఉల్లిపాయ వేసేసుకున్నాం. ఇటు చూపి మా చిన్నత్త అయితే వీడియో తీస్తుంది. దేశకెళ్ళి చూపించు. ఉల్లిపాయ కరేపాకు మహేష్ ఏమో పడుతున్నా. ఉల్లిపాయ కరేపాకు అయితే వేయంత వరకు అయితే వేసేసుకున్నాము. ఇవి అయితే బాగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, అది వేసేసుకున్నాం. ముందుగా అయితే చికెన్ అయితే ఉడకబెట్టేసుకున్నాం. కల్లుప్పు అయితే అయిపోయిందండి, అందుకని చెప్పేసి సాల్ట్ వేస్తున్నాం అనమాట. ముక్కలో పట్టేంత వరకు సాల్ట్ వేసేసుకొని కొంచెం సాంబార్ పొడి కూడా వేసుకున్నాం. వేసుకొని మూత పెట్టేసుకున్నాం. ముక్కలు బాగా ఉడికిన తర్వాత కర్రీ అయితే తాలింపు వేసుకోవచ్చు. దీవెన ఉల్లిపాయ వేగినాయా బాగా? ఇంకా ఉల్లిపాయ అయితే బాగా ఫ్రై అయినాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అను పచ్చిమిర్చి అయితే నూరాను కదా, కారం వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే రెండవసారిగా బాగా ఫ్రై అవుతాయి. మొత్తం వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని మూత పెట్టేసుకున్నామండి. ఒక పక్క అయితే చికెన్ కూడా ఉడుకుతూ ఉంది. మహేంద్ర ఎక్కడికి వెళ్ళాడు? స్నానం చేస్తున్నాడా?
ఇంట్లో పనులు మొత్తం అయిపోయినట్టేగా. ఓకేనండి, దీని వచ్చేసి ఇంకా ఆయిల్ ప్యాకెట్ తీసుకొస్తే డబ్బాలు అయితే ఇంకా స్టోర్ చేస్తుంది. ఇంకా వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై అయింది కదా, ఒక 2 నిమిషాలు బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టేసుకున్న టమాటాలు అవి కూడా వేసుకున్నాం. చేసావా? సరేనండి, టమాటాలు అయితే మనకు బాగా ఉడికిపోయినాయి కదా, ఇందులోనైతే సాల్ట్, సాంబారు, కారం మొత్తం వేసుకున్నాం. చికెన్ ఉడుకుతుంది పక్క అయితే ఇంకా మనకి టమాటా గ్రేవీ అయితే బాగా ఉడుకుతూ ఉండాలి. ఇదిగో ఇప్పుడు వేసింది కారం స్మెల్ పోయేంత వరకు జరుగుతుంది దేశ పట్టుకుంది. ఇంచినట్టుగా తలకాయ పైకి లేదు దేని చికెన్ ముక్కలు కూడా మనకు బాగా ఉడికినాయి కదండి. ఒక 5 నిమిషాలు చేసుకున్న తర్వాత చికెన్ ముక్కలు అనేది పైకి లేదు. చికెన్ ముక్కలు కూడా మనకు బాగా ఉడికినాయి కదా, ఇంకా టమాటా గ్రేవీ కూడా మనకు బాగా ఉడికిన తర్వాత చికెన్ ముక్కలు కలిపేసుకోవడం. మనకున్నంతగా మనం వీడియోస్ తీసుకోవాలి మాయా. ఇట్లా పళ్ళకి వచ్చి సంతోషంగా ఇలా చికెన్ కర్రీ చేసుకుంటున్నాము. మాయ అంటున్నాడు సిలిండర్ అవ్వబడుతుంది అని చెప్పేసి. అంతే కదా, మాట్లాడండి. కర్రీ అయితే బాగా ఉడుకుతుంది. చికెన్ మహేంద్ర నీకోసం దేవున దగ్గరుండి ఎంతో టేస్టీగా ఉండాలని చికెన్ కర్రీ అయితే చేస్తుంది. అదిగో పక్క అయితే టమాటా గ్రేవీ ఉడుకుతుంది, చికెన్ ముక్కలు ఉడుకుతుంది. టమాటా గ్రేవీ ఇష్టమా, చికెన్ ముక్కలు అంటే ఇష్టమా? పులావ్ లేదు, సండే చేసుకున్నాం. సండే నువ్వు పార్టీ ఇస్తానన్నావుగా, బిర్యానీ చేద్దాం. అమ్మమ్మ కూడా వస్తుంది. టమాటా గ్రేవీ అయితే బాగా ఉడుకుతూ ఉంది. ఇంకా చికెన్ ముక్కలు వేసేసుకున్నాం. రాత్రి వేసుకున్నావు చికెన్ ముక్కలు అనేది ఇంకా టమాటా గ్రేవీలో వేసుకున్నాం. మొత్తం కలిపి వేసాను. ముక్కలు కొయ్యలేనా? ఒక్క ముక్క వేసుకుంటే అంత అన్నగా కలవాలి. పైకి అబ్బా నిద్ర ఆడిపోయాడు. పైకి ఎడది సరిపోద్దా? సరిపోదు కదా. సరేనండి, లాస్ట్గా అయితే కర్రీ మొత్తం అయితే ఉడికినట్టే కదా, రెడీ వేసుకున్నాం. కొత్తిమీర వేసేసుకొని ఇంకా చికెన్ కర్రీ అయితే దింపేసేసుకున్నాం.